హలో ఎవ్రీవన్, బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకోవడమే కాకుండా బ్యాక్ పట్టి వేయడంలో కూడా కరెక్ట్గా వేసుకోవడం వలన బ్లౌజ్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. ఇలా కరెక్ట్గా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఫస్ట్ 1 ఇంచ్ క్లాత్ని మనం తీసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఆ క్లాత్ని మనం బ్యాక్ పట్టికి ఇలా అటాచ్ చేయాలి. మనము కింది క్లాత్నైనా పైన క్లాత్నైనా లాగకుండా ఇలా కరెక్ట్గా పట్టుకొని బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుంటాం కదా, అక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి, అంటే ఒక కుచ్చులాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్కి ఎంత ఖర్చు అయితే కింద వదిలేసుకున్నామో అంత ఖర్చుతోనే మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత 2 టక్స్ ఉంటాయి కదా, నేను 2 టక్స్ దగ్గర ఇలా కుచ్చులు పెట్టేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఏ క్లాత్ని లాగకుండా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత పైన చివరి కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ వైపు ఉంటుంది. మనం ఏ పట్టి అయితే వేసినామో ఆ పట్టి వైపు చివరి కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి కుట్టు వేసిన తర్వాత హెమ్మింగ్ వాళ్ళు కూడా కరెక్ట్గా చేయకపోతే మనకి ఈ బ్యాక్ పట్టి అనేది పైకి లేవడం జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండడానికి మీరే పైన పెద్ద కుట్టు యూజ్ చేసి ఇలా కరెక్ట్గా వచ్చేలాగా బ్యాక్ పట్టి మనము స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మీకు పైనుంచి ఈజీ అనిపిస్తే పైనుంచి వేసుకోవచ్చు, లేదా రివర్స్ వైపు మనం ఫోల్డ్ చేసి పట్టి పైన టెన్షన్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఈ కుందన్స్ బిట్స్ అడ్డం వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాను. ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నేను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.